అలాగే గురూజీ వేరే ఏపీకి వచ్చినట్లయితే చంద్రబాబు ఇంటి గురించి కరకట్ట మీద ఇంటి గురించి మీరు చాలాసార్లు మాట్లాడారు. కొన్ని అధికారంలో ఉన్నా కొన్ని ఇబ్బందులు ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఇవాళ ఎలా విశ్లేషిస్తారు దాన్ని? నేను మీకు మనం ఎన్ని ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు ఇబ్బందులు ఉంటాయంటే తప్పకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఫైనాన్షియల్గా ఏది ఆంధ్రప్రదేశ్కి స్టిల్ ప్రాబ్లం నుండి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి నుండి బయటికి రాలేదు. ఒకటి మనం అందరం కోరుకున్నది ఆంధ్రకి మంచి క్యాపిటల్ కావాలని. ముందుకు పోయిన సందర్భాలు అయితే ఇప్పుడు కనపడతలేదు ఇప్పటికీ. అండ్ ముఖ్యంగా వాళ్ళు పాపం కష్టపడుతున్నారు ప్రభుత్వ పరంగా. బాబు గారు కానీ ఎవరైనా మళ్ళీ రూలింగ్లకు రావాలన్నట్టుగానే ప్రతి ప్రభుత్వం అండి, అది ఎవరైనప్పుడు ఏ పార్టీ అయినప్పటికీ ప్రయత్నం చేస్తుంది. కానీ వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం బాగాలేకపోవడం వల్ల చెడు పేరు వచ్చేదానికి ఆస్కారం ఉంది, వస్తుంది. నెగిటివ్ నేమ్ ఉన్నది అన్నట్టుగా ఇప్పుడు అందరూ అంటున్నారు. అది ఎక్స్పెక్టేషన్ అంతా లేదు ప్రభుత్వము, ఎక్స్పెక్టేషన్ ఉంటే బాగుండేది అన్నది వాళ్ళ జనాలల్లా అంటున్నటువంటి ఇది. సో ఈ ఉన్నటువంటి స్థలం కూడా ఇంపాక్ట్ చేస్తుందంటారా? పరిపాలన ముఖ్యమంత్రి స్థానం కూడా ఆయన ఎప్పుడు కూడా ముందుకు పోవడానికి లేనే లేదు. కానీ అది ఇప్పుడు ఉత్తరంలో వాగున్నది కదండి, ఇప్పుడు దక్షిణమే రావాలి కదా. ఎటు పోయినా ఆయన ఎప్పుడైనా దక్షిణం అంటే రివర్సే కదా, మరి లైఫ్ కూడా రివర్సే కదండి. ఇప్పుడు చిన్న వాళ్ళకి చిన్న ఇది ఉంటుంది, పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు తను ఎంత కష్టపడ్డా ఇప్పుడు ఉత్తరం ఉండి రివర్స్ రావడం వల్ల ఆగ్నేయం నడకనే కదా తను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా తూర్పు ఇల్లు అండి, ఉత్తరంలో వాటర్ ఉంది, ఆగ్నేయం కదా. ఆగ్నేయం నడక తప్పు కదండి. దాన్ని ఇంకేదైనా చూసి కరెక్షన్ చేసుకుంటే మంచిదండి. ఓకే, పరిహారం కాదండి, దానికి ముందు ఇల్లునే మార్చుకోవాలండి కొద్దిగా. ఇల్లు ఇప్పుడు దిశ కూడా లేదండి, 15 డిగ్రీలు మనం ఇంతకుముందు చెప్పిన 15 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి మీరు దానికి పరిహారం ఒకటి నుండండి. రెండోది ఒక రోడ్ ఎక్స్ట్రా క్రియేట్ చేసుకోవాలి దానికి, ఉత్తరంలో కానీ లేకుంటే అక్కడ స్థలాన్ని బట్టి ఎక్కడెక్కడ మార్పు చేసుకొని నడక ఆ విధంగా మార్చుకోగలిగితే 3 నెలల తేడా వస్తుందండి. కేవలం 90 రోజులలో తేడా కనపడుతుంది రూలింగ్లో కానీ దేంట్లోనే కానీ. ఆ తర్వాత తనంతరం మళ్ళా అక్కడ సెక్రటరియట్ కూడా 4 రోడ్లు క్రియేట్ చేసినారు. బట్ ఎందుకు ఎక్కడ ఎలా క్రియేట్ చేశారో, ఎక్కడ నడుకున్నదో ఎక్కడ ఎవరికి తెలుస్తలేదు. అది అందులో కూడా ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటే మంచిదండి. అంటే మీరు ఎన్ని లోపాలు సరి చేసినా మనం కరకట్టను అయితే మార్చలేం, కృష్ణా నది దీన్ని అయితే మార్చలేం కదా. అక్కడ ఎప్పుడు కూడా కొండల్ని వాగులని లేకుంటే నదులను మార్చలేమండి. దానికి అనుకూలంగా మనం మార్చుకోవాలి. అంటే వాస్తు చాలా పాసిబిలిటీ ఉంటుంది. కేవలం ఇప్పుడు ఆడ 20 ఫీట్లు 30 ఫీట్లు ముందు వదిలిపెట్టారనుకోండి, కరకట్టాకి ఇంటికి మధ్యలో కరకట్టాకి ఇబ్బంది లేదు కదండి. మీరు తూర్పు నుండి ఉత్తరం వెళ్ళిపోయి మీరు కొత్తగా చేసుకున్నటువంటి రోడ్ల నుండి బయటకు వచ్చేయచ్చు కదా. అప్పుడు నడక మారుతుంది కదా మీకు. యాక్చువల్గా నీళ్ళు అక్కడ ఇంటిని టచ్ చేస్తూ ఉంటాయి, నదిలో నీళ్ళు కూడా టచ్ చేస్తాయండి, చాలా మంచి వ్యూ ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదండి. అనేది ఏంది, ఆ వాటర్కి మన ఇంటికి మధ్యలో ఎంత అవకాశం ఉంది చూసి అక్కడ క్రియేట్ చేయాలి ఒక రోడ్డు. అప్పుడు నదిని టచ్ చేయకుండా మీరు చెప్పేది లేదండి, నదిని టచ్ చేయొద్దండి. నదిని టచ్ చేయకుండా మన కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో లోపలికి తీసుకోవాలి. అసలు అక్కడ కాంపౌండ్ వాలే లేదు. కాంపౌండ్ వాల్ లేకుంటే ఇంకా నష్టమే కదండి. ఇప్పుడు మీరు ఎంత డబ్బు వచ్చినా వృధా అవ్వటమే కదా. డబ్బు రాక చాలా డబ్బు వస్తూనే ఉంటుంది. అందుకే కదా మనం వరదలప్పుడు కూడా మున్నేరు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందని ఆ రకంగా ప్రచారం కూడా చేశారు. నేను ఫిజికల్గా చంద్రబాబు నాయుడు గారు కానీ సెక్రటరియట్ కానీ చూడలేదండి. గూగుల్ ఏదైనా నేను రీసెర్చ్ అంతా నేను గూగుల్ చేయటమే. సో నాదంతా గూగుల్ రీసెర్చ్. ఫిజికల్గా ఎప్పుడన్నా ఎవరైనా పిలిస్తే వెళ్ళటమే తప్ప లేకుంటే వెళ్ళలేదు. కాబట్టి నేను కాంపౌండ్ వాళ్ళు ఉన్నదా లేదా, కానీ వీధి అంతాలు గూగుల్లో బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. దిశ లేదు అన్నటువంటిది విషయం కూడా గూగుల్ ద్వారానే చెప్పగలుగుతాను నేను. పరిహారం చెప్పించుకుంటారని చూద్దాం గురూజీ. తప్పకుండా అండి, మనకు అవకాశం ఇస్తే తప్పకుండా మార్చడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్